ఒక దేశానికి స్వాతంత్రం రావాలంటే కొంతమంది త్యాగాలు తప్పనిసరి. కానీ వాళ్ళ గురించి రాయాలంటే పుస్తకాల పుటలే సరిపోవు. ఎందుకంటే కొంతమంది తమ ప్రాణాలను కాదు, ప్రాణాలకు నికటమైన వ్యక్తులనే త్యాగం చేస్తారు. అలాంటి వ్యక్తే నీరా ఆర్య గారు. ఈమె కట్టుకున్న తన భర్తనే దేశం కోసం చంపేసింది. నీరా ఆర్య భారతదేశం మొట్టమొదటి మహిళా గూఢచారి. కానీ తన చివరి రోజుల్లో హైదరాబాద్లో పూలు అమ్ముకుంటూ బ్రతికింది. స్వాతంత్రం కోసం పోరాడిన ఒక వ్యక్తి చివరి రోజుల్లో ఇలా పూలు అమ్ముకోవడం ఏంటి అనేది పూర్తిగా ఈ వీడియోలో తెలియపరుస్తాను. ఈ వీడియోని పూర్తిగా చివరి వరకు చూడండి. అలాగే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అలాగే ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, కామెంట్ చేయండి. 1902 మార్చి 5 ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బగాపత్ జిల్లాలోని కైక్రా అనే చిన్న పట్టణంలో నీరా ఆర్య జన్మించారు. తన తండ్రి చజ్జు మాల్ గారు పెద్ద బిజినెస్ మ్యాన్. నీరా ఆర్య చిన్నతనం అంతా సంపన్నంగా ఉన్నప్పటికీ మనసులో మాత్రం ఆమెకి ఐశ్వర్యం కంటే దేశంపై ప్రేమ ఎక్కువగా నాటుకుపోయింది. కోల్కతాలో తన చదువు ముగిసిన తర్వాత అక్కడే ఆమె చదివిన పుస్తకాలలో ఉన్న కథల్లో ఝాన్సీ లక్ష్మీబాయి వంటి త్యాగ వనితను ఇన్స్పిరేషన్గా తీసుకుంది. చదువు పూర్తయ్యాక తన తండ్రి ఒత్తిడి వల్ల ఆమె బ్రిటిష్ సిఐడి అధికారిగా పనిచేస్తున్న జయరంజన్ దాస్ అనే వ్యక్తితో పెళ్లి జరిగింది. ప్రేమ పెళ్లి కాదు, ఇది తన తండ్రి భయంతో చేసుకోవాల్సి వచ్చింది. బ్రిటిష్ అధికారులతో వ్యాపారాల సంబంధాలు వాళ్ళ తండ్రికి అవసరం, కానీ నీరాకు కాదు. నీరా మాత్రం బ్రిటిష్ వ్యతిరేక భావజాలం ఉన్న వ్యక్తి. పెళ్లి తర్వాత మొదట్లో బాగున్నప్పటికీ గడుస్తున్న కొద్దీ చిన్నపాటి విభేదాలు వచ్చాయి. జయరంజన్ బ్రిటిష్ ప్రభుత్వానికి మద్దతుగా పనిచేసేవాడు. ఈయన ఐఎన్ఏకి పూర్తిగా వ్యతిరేకంగా ఉండేవాడు, అంటే ఇండియన్ నేషనల్ ఆర్మీని వ్యతిరేకించే అధికారిగా. నీరా మాత్రం ఐఎన్ఏ కార్యకలాపాలపై ఆసక్తి పెంచుకుంది. నిత్యం వారి మధ్య రాజకీయ చర్చలు, గొడవలు, వివాదాలు జరుగుతూ ఉండేవి. మనసులో మాత్రం ఝాన్సీ లక్ష్మీబాయి స్ఫూర్తితో ఉండేది. ఒకరోజు నేతాజీ సుభాష్ చంద్రబోస్ స్థాపించిన ఆజాద్ హింద్ ఫౌజ్ గురించి తెలిసిన నీరా ఆర్య రహస్యంగా మహిళా రెజిమెంట్ అయిన రాణి ఝాన్సీ రెజిమెంట్లో చేరింది. అక్కడే మగవారి వేషంలో గూఢచారిగా ఎలా పనిచేయాలో ట్రైనింగ్ తీసుకుంది. ఐఎన్ఏ అంటే ఇండియన్ నేషనల్ ఆర్మీ. ఇది స్వాతంత్ర పోరాట సైనిక దళం. దీన్ని నేతాజీ సుభాష్ చంద్రబోస్ 1943లో తిరిగి స్థాపించారు. దీన్ని హిందీలో ఆజాద్ హింద్ ఫౌజ్ అని కూడా అంటారు. బ్రిటిష్ ప్రభుత్వం నుంచి భారతదేశాన్ని స్వేచ్ఛ చేయడం, ఆయుధాల బలంతో స్వాతంత్రాన్ని పొందడం. ఐఎన్ఏలో వేల మంది భారతీయులు చేరారు. ముఖ్యంగా బ్రిటిష్ ఆర్మీలో పనిచేస్తూ ఐఎన్ఏ మహిళా విభాగంలో రాణి ఝాన్సీ రెజిమెంట్లో ఉండేవారు. వాళ్ళల్లో నీరా ఆర్య, సరస్వతి, రాజామణి వంటి మహిళలు గూఢచారులుగా పనిచేసేవారు. అయితే ఇంతకు ముందు 1942 రాస్ బిహారీ బోస్ ఆధ్వర్యంలో మొదటగా స్థాపించారు. కానీ కొన్ని కారణాల వల్ల మధ్యలో ఆగిపోయింది. మళ్ళీ రెండవసారి 1943లో నేతాజీ సుభాష్ చంద్రబోస్ స్థాపించారు. తర్వాత నీరా ఆర్య ఇందులో ఐఎన్ఏ కోసం బ్రిటిష్ భద్రతా కేంద్రాల నుంచి రహస్య సమాచారం సేకరించడం ఆమె పని. ఒకరోజు ఆమె భర్త జయరంజన్ నేతాజీ సుభాష్ చంద్రబోస్ను చంపేందుకు ప్రయత్నిస్తున్నట్టు ఆమె ఇంటి వద్ద రహస్యంగా జరిగిన ఓ సమావేశం ద్వారా ఆమెకు తెలుస్తుంది. ఆ నిమిషంలో ఆమె జీవితంలో కఠిన నిర్ణయం తీసుకోవాల్సిన సమయం వచ్చింది. దేశమా లేదా భర్త అని. కానీ ఆమె దేశాన్ని ఎంచుకుంది. అదే రోజు రాత్రి జయరంజన్ దాస్ని నిద్రలో ఉన్నప్పుడు నీరా గారు తన చేతిలో ఉన్న చిన్న కత్తితో తన భర్తను చంపేసింది. వీళ్ళిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్న వాళ్ళైతే కాదు, కానీ త్యాగంతో వీళ్ళ బంధం ముగిసింది. దేశాన్ని కాపాడేందుకు తన భర్తని చంపుకోవాల్సి వచ్చిన దురదృష్టకరమైన చర్య ఇది. జయరంజన్ హత్య కేసు విచారణలో బ్రిటిష్ సిఐడి అధికారులు నీరా ఇంటిని తనిఖీ చేయగా ఐఎన్ఏకి సంబంధించిన పత్రాలు, కోడ్స్, పుస్తకాలు, మగ వేషాల్లోని ఫోటోలు, ఇలా అన్ని ఆధారాలు దొరకడం వల్ల ఆమెపై రాజద్రోహం కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. బ్రిటిష్ ప్రభుత్వం ఆమెను ఎక్కడికి వెళ్లకుండా అండమాన్ సెల్యులార్ జైలుకి తీసుకెళ్లి కాళ్ళపానికి తరలించింది. ఇది జైలు కాదు, అది ఒక నరకం. ఇక్కడ రోజంతా నీళ్లు ఇవ్వకుండా చేతుల్ని గాడిదలకు కట్టి నడిపించడం, ఒంటిపై బట్టలు లేకుండా మండు ఎండలో నిలబెట్టడం, గాయాలపై ఉప్పు చల్లడం, దేశద్రోహిగా చూపిస్తూ ప్రతిరోజు హింసలు పెట్టేవారు. ప్రతిరోజు మానసికంగా చంపే ప్రయత్నం చేసేవాళ్ళు. కానీ ఆమె మాత్రం ఎప్పుడూ ఒకటే చెప్పేది, నేతాజీ నాపై నమ్మకం పెట్టుకున్నారు, నేను మీకు తలవంచన అని నిర్మోహమాటంగా చెప్తూ ఉండేది. తర్వాత 1945లో ప్రపంచ యుద్ధం ముగియడంతో బ్రిటిష్ వాళ్ళు ఐఎన్ఏపై టార్చర్ తగ్గించారు. అదే సమయంలో బ్రిటిష్ వాళ్ళు చేస్తున్న ఐఎన్ఏ ట్రయల్స్పై ప్రజలు తిరుగుబాటు జరగడంతో ఈ ఒత్తిడి వల్ల ఎన్నో సంవత్సరాల తర్వాత నీరా ఆర్యను జైలు నుండి విడుదల చేశారు. కానీ ఏ గౌరవం ఆమెకి దక్కలేదు. తర్వాత 1947లో భారతదేశం స్వతంత్రం పొందింది. బ్రిటిష్ గూఢచారులను తొలగించాం, కానీ ఐఎన్ఏ వీరులకు ప్రభుత్వం ఎలాంటి గౌరవం ఇవ్వలేదు. ఐఎన్ఏ సభ్యురాలుగా గుర్తింపు కూడా లేదు. ఒక పథకం కూడా ఆమెకి ఇవ్వలేదు. చివరికి పింఛను కూడా రాలేదు. అంతేకాదు కొత్త ప్రభుత్వం ఆమెను పట్టించుకోలేదు. ఎందుకంటే నేతాజీ పాలిత సైన్యంగా ఉండటం వల్ల నెహ్రూ ప్రభుత్వం ఆమెని ఏమాత్రం గుర్తించలేదు. తర్వాత నీరా ఆర్య హైదరాబాద్కు వచ్చారు. అక్కడ
కొత్త జీవితాన్ని ప్రారంభించాల్సి వచ్చింది. కానీ చేతిలో ఏమీ లేదు. రోజూ పూలమ్ముతూ గడిపింది. చిల్లర నోట్లు, పేదవాళ్ళ మధ్య జీవితం. జనాలు ఆమెను పెద్దమ్మ అనే పేరుతో పిలిచేవారు. ఆమె ఎవరో కూడా ఎవరికీ తెలియదు. తన ఇంటి తలుపులపై మాత్రం తాను సేవ చేసిన నేతాజీ ఫోటో, తాను పోరాడిన భారతమాత ఫోటో, తాను త్యాగం చేసిన భర్త గురించి మాత్రమే 1998 జూలై 26 ఉస్మానియా ఆసుపత్రిలో ఆమె గుండెపోటుతో కన్నుమూశారు. ప్రభుత్వం అప్పుడు కూడా స్పందించలేదు. వార్తల్లో కూడా ఆమెను కనీసం చూపించలేదు. ఆమె అంతిమయాత్ర సమయంలో దేశ పథకం కూడా లేదు. ఐఎన్ఏ గుర్తింపు అసలుకే లేదు. తన బ్రతుకంతా దేశం కోసం త్యాగం చేసిన వీరనారి చివరకు ఒక పేద వృద్ధురాలిగా కాలం గడిపి చనిపోయింది. నీరా ఆర్య దేశం కోసం తన జీవితాన్ని అంకితం చేసిన మహిళ. తన భర్తనే దేశ ద్రోహిగా గుర్తించి దేశాన్ని రక్షించేందుకు అతన్ని త్యాగం చేసిన సాహసి. బ్రిటిష్ జైళ్లలో అనుభవించిన హింసలు, ఒంటరితనంలో గడిపిన జీవిత చివరి రోజులు. కానీ ఆమె పట్ల ఈ దేశం తగిన గుర్తింపు ఇవ్వలేదు. పువ్వులు అమ్ముతూ హైదరాబాదులో జీవనం గడిపిన ఆమె చివరి మాటలు, నేతాజీ నన్ను నమ్మారు, నేను నా దేశాన్ని మోసం చేయలేదు అని చెప్పేది. చరిత్ర ఆమెను మరిచింది, కానీ మనం ఆమెను మర్చిపోవద్దు. ఎందుకంటే ఈరోజు మనం గర్వంగా స్వేచ్ఛగా ఊపిరి పీలుస్తున్నామంటే అది ఆమె ఊపిరిని త్యాగం చేసిన ఫలితం. ఇలా దేశం గుర్తించని ఎందరో వీరులు, వీరనారీలు చాలామందే ఉన్నారు. వారందరికీ నా ధన్యవాదాలు. ఈ వీడియో నచ్చితే మీ ఒపీనియన్ని కామెంట్లో తెలియచెప్పండి. అలాగే సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి.